గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్లో బేస్ నెట్వర్క్ లేకపోతే బేస్ మెయిన్ నెట్ అనే దాన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి, ఇక్కడ ఈథీరియం మెయిన్ నెట్ అని ఉంది. సో మీకు వేరేదేదో ఉంటుంది, ఆర్బిట్రమ్ అనో కోర్ అనో, అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కస్టమ్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కస్టమ్ నెట్వర్క్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మొదటగా నెట్వర్క్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ BASE బేస్ అనేసి టైప్ చేశాను అనమాట. తర్వాత నెక్స్ట్ RPC URL అడుగుతుంది. దీనికోసం నేను జస్ట్ గూగుల్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఆల్రెడీ నేను డీటెయిల్స్ అనేవి సెర్చ్ చేసి పెట్టాను RPC నెట్వర్క్కి సంబంధించినవి. దీన్ని కాపీ చేశానండి. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మెటామాస్క్ వచ్చాను. ఇక్కడ RPC URL పేస్ట్ చేశాను. దాని తర్వాత చైన్ ID అడుగుతుంది. చైన్ ID కూడా ఒకసారి చెక్ చేద్దామండి. చైన్ ID 8453. సో 8453 అనమాట. దాని తర్వాత సింబల్ అడుగుతుందండి. సింబల్ కూడా నాకు తెలిసి బేస్ అనే ఉంటుంది, BASE అని పెట్టండి. లేదండి సింబల్ మటుకు కరెన్సీ సింబల్ అనేది ETH అని రావాలి, ETH అని పెట్టండి. దాని తర్వాత బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అనేది ఏదైతే ఉందో అది కూడా నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేశానండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద యాడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ స్విచ్ నెట్వర్క్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ స్విచ్ టు నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనకి బేస్ నెట్వర్క్ అనేది రెడీ అయిపోయింది ఎక్కడ, మనకు మెటామాస్క్లో. సో అదేవిధంగా ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే కింద మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది చూడండి. ఈ ప్లస్ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయి, టోకెన్ అనేసి నెట్వర్క్ అనేసి. మనకు కావాల్సింది నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి నెట్వర్క్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ అని అడుగుతుంది కదా, నేమ్ దగ్గర BASE బేస్ అని టైప్ చేయండి. తర్వాత సింబల్ దగ్గర ETH అని టైప్ చేయండి. దాని తర్వాత నోడ్ URL ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొద్దాం. సో నేను ఇదివరకు ఏదైతే కాపీ చేశానో అక్కడికి మళ్ళీ వచ్చానండి. వచ్చేసి దీన్ని కాపీ చేస్తున్న URLని. తర్వాత మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నోడ్ URL దగ్గర పేస్ట్ చేశానండి. దాని తర్వాత ఎక్స్ప్లోరర్ URL అని అడుగుతుంది. సో ఎక్స్ప్లోరర్ URL కూడా ఇక్కడ కింద ఉంది చూడండి. సో దీన్ని నేను కాపీ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ప్లోరర్ URL ఏదైతే ఉందో అక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో చైన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అనేసి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చెక్ చేస్తాను. ఇక్కడ నెట్వర్క్ నేమ్ ఏదైతే ఉందో సో నాకు ఆల్రెడీ బేస్ చైన్ అనేది ఆల్రెడీ యాడ్ అయ్యి ఉందండి ట్రస్ట్ వ్యాలెట్లో. అయినా నేను చూసుకోకుండా
అలా వీడియో చేశాను. సో అది యాడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ నేను ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి BASC అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ నాకు బేస్ చైన్ మీద ఈథీరియం కనిపిస్తుంది, తర్వాత బేస్ చైన్ మీద బేస్ అనేది 2 కనిపిస్తుంది అనమాట. సో ఇది మనం బేస్ చైన్ అనేదాన్ని యాడ్ చేసుకునే విధానం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.